నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. బర్డ్ ఫ్లూ మళ్లీ వణికిస్తుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎక్కడికక్కడే కాకులు చనిపోతున్నాయి. ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల ఏకంగా 1500కు పైగా కాకులు చనిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక విషయంలోకి వెళ్తే H5N1 వైరస్ ఈ పేరు వింటే మనకు వెంటనే స్ట్రైక్ అవ్వకపోవచ్చు. కానీ బర్డ్ ఫ్లూ అనగానే చనిపోయిన కోళ్లు గొయ్యి తీసి గుట్టలుగా కోళ్లను కప్పిపెట్టిన దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతాయి. ఇప్పుడు తమిళనాడులో ప్రజలకు ఇదే టెన్షన్ ఉంది. ఎందుకంటే రాజధాని చెన్నైలో కాకులు ఎక్కడికక్కడ చనిపోయి కనిపిస్తున్నాయి. మొదట్లో ఇదేంటో ఎందుకో ఏమిటో అర్థం కాలేదు. ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎవరో ఒకరు పట్టించుకుంటారు కదా, అలా విషయం అధికారులకు తెలిసింది. వాళ్ళు వచ్చి చనిపోయిన కాకుల్ని అక్కడక్కడ చూసి అన్నీ చనిపోతున్నాయంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అనుకుంటూ కొన్ని కాకుల్ని ప్యాక్ చేసి మధ్యప్రదేశ్ భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ DCJS ల్యాబ్కి పంపించారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల ఏకంగా 1500కు పైగా కాకులు చనిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో కాకులు చనిపోయేటప్పుడు దీన్ని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఎక్కువ సంఖ్యలో ఇవి చనిపోవడంతో ఇది అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని చనిపోయిన కాకుల్ని మధ్యప్రదేశ్లోని భోపాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ DCJS ల్యాబ్కి పంపించారు. ఈ కాకుల్ని పరీక్షించగా వాటిల్లో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న చెన్నై అధికారులు షాక్ అయ్యారు. దీంతో నగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై ఆందోళన మొదలైంది. వాస్తవానికి ఈ ఫ్లూ జనవరిలో వచ్చింది. దీని ప్రభావం వల్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా చెన్నైలోని అనేక ప్రాంతాల్లో 1500కు పైగా కాకులు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికెట్టేందుకు చెన్నై మెట్రోపాలిటన్ కార్పొరేషన్ పశుపాలన శాఖ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక కాకులు చనిపోయిన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడరు, బలమైన డిస్ఇన్ఫెక్టెంట్లు చల్లుతున్నారు. అంతేకాదు చనిపోయిన పక్షులను 8 నుంచి 10 అడుగుల లోతులో సున్నం వేసి పూడ్చేస్తున్నారు. అలాగే నగరంలోని సరిహద్దు ప్రాంతాల్లోన్న పౌల్ట్రీ ఫారాలపై కూడా నిఘా పెంచారు. మరోవైపు DMK ప్రభుత్వం కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇంటి దగ్గర చనిపోయిన పక్షులు కనిపిస్తే చేతులతో తాకొద్దని, పిల్లలను దూరంగా ఉంచాలని తెలిపింది. పక్షులు చనిపోయినట్లు ఎక్కడైనా కనిపిస్తే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. పక్షులు ఉండే పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కును ధరించాలని సూచించింది. చికెను, గుడ్లు తినేవాళ్ళు పూర్తిగా ఉడికించి తినాలని, మాంసం శుభ్రం చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు వాడాలని చెప్పింది.